హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ అద్భుత ప్రపంచం దేవుడి వల్ల ఉన్నదా లేదా శాస్త్రం వల్ల ఉందా అనేది చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న. చాలా ఆసక్తికరమైనది కూడా. ఇంతటి విశాలమైన సృష్టి మన ఎదుట ఎలా ఉందని మనం ప్రశ్నిస్తుంటాం. మనం నివసించే ఈ ప్రపంచం దేవుడు సృష్టించాడని అనేక మంది విశ్వసిస్తారు, మరియు ఈ విశ్వం శాస్త్రీయ ప్రక్రియల వల్ల ఉద్భవించిందని మరికొందరు నమ్ముతారు. ఇది మత, ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విశ్లేషణకు సంబంధించిన ప్రశ్న. దేవుడు సృష్టికర్తగా ఉన్నాడని నమ్మే వాళ్లకు ఆ దేవుడి మహాశక్తి వల్ల ఈ సృష్టి ఉద్భవించింది అని నమ్ముతారు. అయితే దీనికి భిన్నంగా శాస్త్రవేత్తలు విశ్వం విశ్లేషణ ద్వారా ఏర్పడిన శాస్త్రీయ సిద్ధాంతాలను వివరించారు. ముఖ్యంగా బిగ్ బ్యాంగ్ థియరీ, ప్రకృతి నియమాలు మరియు క్రమ పద్ధతులను విశ్లేషించి ఈ విశ్వం శాస్త్రీయ పద్ధతి ద్వారా ఉద్భవించిందని నమ్ముతున్నారు. దేవుడు ఈ విశ్వానికి సృష్టికర్త అని నమ్మేవారి అభిప్రాయాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వివిధ మతాలలో ఈ ప్రపంచం దేవుడి చేత సృష్టించబడిందని నమ్ముతారు. హిందూ మతంలో బ్రహ్మదేవుడు సృష్టికర్తగా పూజించబడతారు. క్రైస్తవ మతంలో జీసస్ ఈ ప్రపంచాన్ని 6 రోజుల్లో సృష్టించాడని బైబిల్లో చెబుతారు. మరియు ఇస్లాంలో కూడా అల్లా ఈ ప్రపంచాన్ని సృష్టించినట్టు విశ్వసిస్తారు. ఈ విశ్వాసం ప్రకారం దేవుడు అంత శక్తివంతుడై ఈ విశ్వాన్ని నిబంధనలు మరియు ఒక పద్ధతిలో ఏర్పరచాడు అని ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తల అభిప్రాయాలు ప్రకారం ఈ విశ్వం దేవుడి వల్ల సృష్టించబడిందని కాకుండా ప్రకృతిలోని శాస్త్రీయ విధానాల వల్ల సృష్టించబడిందని చెబుతారు. ఉదాహరణకు, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం దాదాపు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం చాలా చిన్న బిందువులో నుంచి ఒక భారీ విస్ఫోటనం జరిగిందని, ఈ విస్ఫోటనం వల్ల ఎన్నో నక్షత్రాలు, గ్రహాలు, ఇంకా అనేక గ్యాలక్సీలు ఏర్పడ్డాయి అని శాస్త్రవేత్తల చెబుతున్నారు. అలాగే భూమి మీద జీవం కూడా ప్రకృతి నియమాల ప్రకారమే ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు జరిగిన ఎవల్యూషన్ వలన మనం ఇక్కడ ఉన్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రం ప్రకారం ప్రకృతిలోని నీటి, గాలి, భూమి మరియు సూర్య కిరణాల వంటి మూలకాలు కలిసి జీవాన్ని కొనసాగిస్తాయి. ఈ విధంగా శాస్త్రవేత్తలు దేవుడి సృష్టి అన్నదానికంటే ప్రకృతి శక్తుల వల్ల మన ప్రపంచం ఏర్పడిందని విశ్వసిస్తున్నారు. దేవుడు మరియు శాస్త్రం రెండూ సృష్టిలో భాగమా అంటే, కొన్ని ఆధ్యాత్మిక సిద్ధాంతాలు మరియు శాస్త్ర అభిప్రాయాలు ఇలా భావిస్తున్నాయి: దేవుడు మరియు శాస్త్రం రెండూ సృష్టిలో భాగమని. ఇది అర్థం చేసుకోవడానికి దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించారని మరియు ఆ సృష్టిలోని ప్రతి మూలకం శాస్త్రీయ నియమాల ప్రకారం పనిచేస్తుందని కొందరు నమ్ముతున్నారు. మరికొందరు ఆధ్యాత్మికవేత్తలు మరియు మతవేత్తలు ఈ విశ్వం ఒక దివ్య శక్తి లేదా దేవుడు సృష్టించాడని నమ్ముతున్నారు. ఈ విశ్వాన్ని దేవుడు ఒక శక్తితో, ఒక క్రమం ప్రకారం నిర్మించాడని చెబుతారు. ఆ దేవుడు నిర్దేశించిన క్రమం ప్రకారమే సముద్రాలు, పర్వతాలు, ప్రాణులు మరియు మనుష్యులు ఏర్పడ్డారని చెబుతారు. శాస్త్రవేత్తలు ప్రకృతి నియమాలను అర్థం చేసుకుని విశ్వం ఎలా పనిచేస్తుందో చెప్పగలరు. బిగ్ బ్యాంగ్, గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం ఇవన్నీ దేవుడు సృష్టించిన క్రమాన్ని వివరిస్తున్న ప్రకృతి నియమాలుగా కొందరు భావిస్తున్నారు. దేవుడు శాస్త్రం ద్వారా సృష్టిని కొనసాగిస్తున్నాడు అని కొందరు విశ్వసిస్తున్నారు. కొందరు దేవుడు ఈ ప్రకృతిని సృష్టించి దానిలోని శాస్త్రీయ నియమాలను అమలు చేశాడని భావిస్తున్నారు. ఈ దృక్పథంలో దేవుడు ఈ సృష్టికి మూలం, కానీ ఆ సృష్టి శాస్త్రీయ క్రమంలో కదులుతూ ఉంది. ఈ విధంగా దేవుడు మరియు శాస్త్రం రెండూ సృష్టిలో ఒకే సమతం, ఒకే పరస్పర సంబంధం కలిగి ఉన్నాయని నమ్ముతున్నారు. కొన్ని సందర్భాల్లో శాస్త్రవేత్తలు కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం లభించకపోవడం వల్ల దేవుడే ఈ విశ్వాన్ని సృష్టించాడు అనే అంశాన్ని పూర్తిగా ఖండించలేకపోతున్నారు. ఈ విశ్వం దేవుడు సృష్టించాడా లేదా శాస్త్రీయ నియమాల ప్రకారం ఆవిర్భవించిందా అనే ప్రశ్నకు తేలికైన సమాధానం లేదు. దేవుడి సృష్టి విశ్వాసం మరియు శాస్త్రీయ అభిప్రాయాలు రెండు ప్రత్యేకమైన దృక్పథాలు, కానీ వాటిని పరస్పరం విడదీయలేము అని కొందరు విశ్వసిస్తున్నారు. ఈ రెండు దృక్పథాలు మనం విశ్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అనుసంధానించే విధానంలో సహాయపడతాయి. మన విశ్వం ఎందుకు ఉందనే ప్రశ్నకు సుదీర్ఘ చర్చ అవసరం.
అది దేవుడి కృపతోనా లేదా ప్రకృతి శక్తుల వల్ల అన్నది ప్రతి ఒక్కరి వ్యక్తిగత విశ్వాసానికి, ఆలోచన విధానానికి సంబంధించినది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.